141 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశంపై రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందని, ఉచిత విద్యుత్ను నిలిపివేస్తుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అండ్ కోకో సీఎం రేవంత్ రెడ్డి ఊహించని రేంజ్లో బహిరంగ సవాల్ విసిరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును నిలిపేసినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానని సీఎం సంచలన ప్రకటన చేశారు. తాను విసిరిన సవాల్పై బీఆర్ఎస్ స్పందన ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ తమ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోతే, ఉచిత విద్యుత్ ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా అంటూ బీఆర్ఎస్ నాయకత్వానికి సూటిగా కౌంటర్ ఇచ్చారు. రైతుల ముసుగులో కేసీఆర్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని సీఎం ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశంపై రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందని, ఉచిత విద్యుత్ నిలిపివేస్తుందంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అండ్ కోకో సీఎం రేవంత్ రెడ్డి ఊహించని రేంజ్లో బహిరంగ సవాల్ విసిరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టినా, రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ను నిలిపేసినా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటానని సీఎం సంచలన ప్రకటన చేశారు. తాను విసిరిన సవాల్పై బీఆర్ఎస్ స్పందన ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ తమ ప్రభుత్వం మీటర్లు పెట్టకపోతే, ఉచిత విద్యుత్ ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారా అంటూ బీఆర్ఎస్ నాయకత్వానికి సూటిగా కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏదైతే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారో దీని నుంచి అసలు బీఆర్ఎస్ స్పందించే అవకాశం ఉందంటారా? రైతు లక్ష్మి, తెలంగాణలో ఉచిత విద్యుత్ కి సంబంధించిన మీటర్ల అంశం పైన కూడా ఒకేసారిగా రాజకీయాలు ఈటెక్కిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా వ్యవసాయ మీటర్లకు, వ్యవసాయ సంబంధించి కూడా మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నది. ఇక రైతులకు సంబంధించి కూడా ఉచిత విద్యుత్ దక్కదు, ఇక మీటర్లు ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదైతే యూనిట్స్ కి సంబంధించి కూడా తమకు కొంతమేర బిల్లును అయితే రైతులు చెల్లించాలన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన సవాల్ విసిరిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా మీటర్లకు సంబంధించి కూడా డెడికేటివ్ మీటర్లు ఏర్పాటు చేయబోతున్నాం, అంటే రైతుకు సంబంధించి కూడా రైతు మీటర్స్ ని సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయబోము. రైతులకు సంబంధించి కూడా రైతు డిస్కమ్ కి సంబంధించి ఏదైతే డెడికేటివ్ డిస్కమ్ కి సంబంధించి కూడా తీసుకురాబోతా ఉన్నాం. ఉచిత విద్యుత్ కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ఆగే పరిస్థితులు లేదు. ఒకవేళ ఉచిత విద్యుత్ అందించకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా తాను పోటీ చేయబోనన్నట్టుగా ఏదైతే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయనన్నట్టుగా కూడా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దుష్ప్రచారాలు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా ఈ కొత్త డిస్కమ్ కి సంబంధించి కూడా రైతులకు మేలు చేయబోయే డిస్కమ్ కి సంబంధించి
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తా ఉన్నది. ఇక దీంట్లో హరీష్ రావుకి సంబంధించి కూడా తాను పార్టీ మారబోతా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా తాను ఏ పార్టీలో ఉంటారో తెలియదు. తన ఎవరెవరితో టచ్ లో ఉంటున్నారో కూడా పూర్తి వివరాలు తన వద్ద ఉన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఉచిత విద్యుత్కి సంబంధించి కూడా ఆగిపోతే నేను పోటీ చేయనందుకు స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఏదైతే చెప్తా వస్తున్నారు, ఏదైతే వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయబోతుంది, రైతులకు సంబంధించి కూడా 2200 యూనిట్ల తర్వాత బిల్లులు చెల్లించే పరిస్థితి రాబోతున్నట్టుగా కూడా ఈ ఏదైతే అసత్య సంబంధించిన ప్రచారాలు నిర్వహించారు. వీటికి సంబంధించి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అయితే ఇచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక సవాల్ని విస్తారు. తాను ఉచిత ఏదైతే మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే పోటీ చేయరు, మీరు ఒకవేళ నేను ఏర్పాటు చేయకపోతే వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి దూరంగా ఉన్నట్టుగా కూడా సవాల్ విస్తారు. సవాల్ని హరీష్ రావు స్వీకరించాలన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గతంలో అంటే హరీష్ రావుకి సంబంధించి కూడా గతంలో వైఎస్ఆర్ దగ్గరికి వెళ్లారు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని కలుసుకున్నారో తనకు తెలుసు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక తాను ఏదైతే పార్టీ మీటింగ్ కి సంబంధించి మొన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కి సంబంధించి వదిలేసి ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయనడంలో కూడా ఎలాంటి అనుమానం లేదన్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా కాళేశ్వరం నుంచి గ్లోబలీన సంస్థకు సంబంధించి కావచ్చు, ఏదైతే సిబిఎస్ఈలో ప్రశ్నపత్రం సంబంధించిన తారుమారు చేసిన గ్లోబలీన సంస్థ కేటీఆర్ బినామీ సంస్థ అని కూడా ఆరోపించారు. పూర్తిగా దీంట్లో ఎంక్వైరీ జరుగుతా ఉన్నది. ఇక పూర్తి అవాస్తవాలు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక 2034 వరకు తెలంగాణ రాజకీయాల్లో తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది. 2029 ఎన్నికలకు సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. తమదైన విజయవంతమైన గెలుపుకు సంబంధించి కూడా పిసిసి చీఫ్ తాను సీఎం రేవంత్ రెడ్డి కలిసిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతా ఉన్నట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది చెప్పొచ్చు. ఒక మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకే కొత్త డిస్కమ్ తీసుకొచ్చారు. రైతు డిస్కమ్ కావచ్చు, అలాగే డెడికేషన్ డిస్కమ్ కి సంబంధించి కూడా ఈ ఏర్పాటు చేయబోతున్నాం. రైతు వినియోగానికి సంబంధించి కూడా దీన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఏడాదికి 70,000 కోట్లు అప్పు చేస్తే 95,000 కోట్ల రుణాలు తీర్చొస్తున్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతున్నాయో దానికి సంబంధించి కూడా 70,000 కోట్లు 95,000 కోట్లకు సంబంధించిన రుణాలు తీస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో 54,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు రుణాలు తీర్చాం. మొత్తంగా రైతు డిస్కౌంట్ కి సంబంధించి కూడా తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. రైతు మేలు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదు. ఒకవేళ ఏర్పాటు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నుంచి పోటీ నుంచి తప్పుకోవాలంటూ కూడా ఒక పెద్ద సవాల్ని సీఎం రేవంత్ రెడ్డి విసిరిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ దీనికి ఏ విధమైన కౌంటర్ ఇస్తుంది, ఒకవేళ హరీష్ రావు రియాక్ట్ అవుతాడా లేదా? ఎందుకంటే మొన్నటి వరకు ఇదే మీటర్ల అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీటర్లను ఏర్పాటు చేయబోతుంది, రైతులకు సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తా అన్నట్టుగా కూడా ప్రచారం నిర్వహించారు. స్వయంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన క్లారిటీ ఇచ్చారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఏ విధమైన క్లారిటీ ఇస్తుందని కూడా వేచి చూసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.